ఇస్తిగ్ఫార్ సరైన ఉచ్చారణ మరియు ప్రాముఖ్యత. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరీమణులారా, మనలో చాలామంది అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరడానికి ఇస్తగ్ఫార్ చదువుతుంటాము. కాని ఈ పదాన్ని పలికే విధానంలో చాలామంది తప్పులు చేస్తున్నారు. కొందరు ఇస్తగ్ఫార్ అని, మరికొందరు ఇస్తిగ్ఫార్ అని అంటుంటారు. అసలు దీనిని ఎలా పలకాలి? ఖురాన్ మరియు సున్నత్ ప్రకారం సరైన పదం ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. సరైన ఉచ్చారణ. మొదటగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. క్షమాపణ కోరడం అనే ప్రక్రియను అరబిక్లో ఇస్తిగ్ఫార్ అంటారు. చాలామంది దీనిని ఇస్తగ్ఫార్ అని తప్పుగా పలుకుతారు. వ్యాకరణం ప్రకారం ఇస్తిగ్ఫార్ అనడమే సరైనది. అయితే మనం అల్లాహ్ను క్షమించమని వేడుకునేటప్పుడు పలకాల్సిన అసలు పదం అస్తగ్ఫిరుల్లా. దీనిని ముక్కలుగా విడదీసి చూస్తే అస్తగ్ఫిరు అంటే నేను క్షమాపణ వేడుకుంటున్నాను, అల్లా అంటే అల్లాహ్తో, అంటే నేను అల్లాహ్ యొక్క క్షమాపణను వేడుకుంటున్నాను అని అర్థం. పలికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అస్తగ్ఫిరుల్లా అనే పదంలో ఘాయిన్ జీహెచ్ అనే అక్షరం ఉంటుంది. దీనిని సాధారణ గాలాగా కాకుండా గొంతు పైభాగం నుండి కొంచెం ఒత్తి పలకాలి. ఉచ్చారణ మారితే అర్థం కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా పలకడం నేర్చుకోవాలి. ఇస్తిగ్ఫార్ ఎందుకు చేయాలి? మానవులన్నాక మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు పాపాలు చేస్తుంటాం. మన హృదయాలను శుద్ధి చేసుకోవడానికి అల్లా మనకు ఇచ్చిన గొప్ప ఆయుధం ఈ ఇస్తిగ్ఫార్. స్వయంగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పాపరహితులు అయినప్పటికీ రోజుకు 70 నుండి 100 సార్లు అల్లాహ్ వద్ద క్షమాపణ కోరుకునేవారు. ఇస్తిగ్ఫార్ రకాలు. మనం అల్లాహ్ను రకరకాలుగా క్షమాపణ అడగవచ్చు. 1. చిన్న దువా అస్తగ్ఫిరుల్లాహ్. 2. కొంచెం పెద్దది అస్తగ్ఫిరుల్లాహల్ అజీమ్. మహోన్నతుడైన అల్లాహ్ యొక్క క్షమాపణ కోరుతున్నాను. 3. అన్నింటికంటే శ్రేష్టమైనది సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్. దీనిని ఉదయం సాయంత్రం చదవడం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుందని ప్రవక్తగారు సెలవిచ్చారు. ముగింపు. సోదరులారా, ఇస్తిగ్ఫార్ అంటే కేవలం నాలుకతో పదాలు పలకడం మాత్రమే కాదు. మనం చేసిన తప్పుపై మనసుతో పశ్చాత్తాపం చెందుతూ మళ్ళీ ఆ తప్పు చేయనని అల్లాహ్కు ప్రమాణం చేస్తూ అడగాలి. అల్లాహ్ మనందరి పాపాలను క్షమించి మనల్ని సన్మార్గంలో నడిపించుగాక. ఆమీన్.